అంత ప్రీతి వల్లే. అంత పక్కాగా ప్లాన్ చేసినా మొత్తం డిస్టర్బ్ అయింది. నువ్వు కాదన్నయ్యా, నేనే మీ అందరికీ సారీ చెప్పాలి. మీరు చేసిన సాయం గురించి మేడంకి తెలిసిపోతుందని ఎంత భయపడ్డానో తెలుసా? మమ్మల్ని ఏమైనా అంటే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటాం, కానీ నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కోప్పడుతున్నారు కదా, అదే నా బాధ. ఎందుకన్నయ్యా బాధ? నన్ను చూస్తే కోప్పడతారని తెలిసి మేడంని డాడ్ని చూడ్డానికి గుడికొచ్చాను. పసుపు కుంకుమ తీసుకోలేకపోయినా మేడం చేత్తో గుచ్చిన నల్లపూసలు దక్కాయి. డాడ్ అయితే నా దగ్గరికొచ్చి మరీ బ్లెస్ చేశారు. మేడం కోపం తిట్లు తప్ప నాకంతా మంచి జరిగిందన్నయ్యా. నువ్వే కాదు, ఇంట్లో వాళ్ళెవ్వరూ దాని గురించి అస్సలు ఆలోచించొద్దు, బాధపడద్దు. సరే నవ్య. నవ్య, నేను మనీ పంపిస్తాను, నువ్వు చక్రి వెళ్ళి షాపింగ్ చేయండి. ఇప్పుడు షాపింగ్ ఏంటన్నయ్యా? ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా డిజైనర్ డ్రెస్ వేసుకుని నిన్ను గుళ్ళో నార్మల్ డ్రెస్ వేసుకుని చూడలేకపోయాను. అందుకే మీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళండి, నేను మనీ పంపిస్తాను. వద్దన్నయ్యా, నేనిప్పుడు ఆ ఇంటమ్మాయిని కాదు, చక్రి భార్య. నవ్య మేడం, ఇవ్వండి. ఏంటి చక్రి ఇది? మీరే చూడండి మేడం. నా ఫస్ట్ శాలరీ మేడం, 2000. సునంద ఈవెంట్ ఆర్గనైజర్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్ని కోఆర్డినేట్ చేయడం నా జాబ్. అడ్వాన్స్గా ఈ 2000 ఇచ్చారు. ఫస్ట్ శాలరీ మీరే తీసుకోండి మేడం. ఇది నాది కాదు, మనది. ఇక నుంచి నన్ను మేడం అనద్దు చక్రి. అంటే అలా అలవాటైపోయి. సరే, ఇక నుండి ట్రై చేస్తాను మేడం. నవ్య, హలో, ఎప్పుడూ వంటింటి కుందేల్లా అక్కడే ఉండటం కాదు, అప్పుడప్పుడు పేపర్ చదవడం కూడా నేర్చుకోవాలి సరసు. ఎవరు మాట్లాడేది? ఓ, మర్చిపోయాను, నీకు చదవడం రాదు కదూ. కనీసం బొమ్మలైనా చూడు, వార్త అర్థమవుతుంది. ఎవరండి? ఎవరు మాట్లాడుతుంది? పేపర్లో వార్త వాగ్దేవి చదివిన తరువాత ఆవిడ కంట పడకు, భస్మం చేసేస్తుంది. ఓ, మళ్ళీ మర్చిపోయాను, నువ్వు సరస్సు అని ఆవిడికి తెలియదు కదూ. ఎప్పటిలానే నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు. సరస్సుకి వాగ్దేవికి మధ్య ఇప్పుడు జరిగే యుద్ధానికి
ప్రత్యక్ష సాక్షిగా ఉండు. యుద్ధం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? శ్యామలమ్మ గారు, మీరు చెప్పమని చెప్పాను. హలో హలో ఆవిడ నా గురించి పేపర్లో రాయించడానికే ఉంది. అంతా ఓకే కదా? వెరీ గుడ్, సూపర్. యూ టేక్ ఇట్. బాయ్. What the hell is this? Rahul! Teja! ఏమైంది మ్యామ్? తెలియక జరిగిన పాపం ఈరోజు ప్రపంచానికి తెలిసింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాశారు. నిజం తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారు. రాహుల్, ఆ పేపర్లో మ్యాటర్ పైకి చదువు. తెలుగు రాష్ట్రాల్లో వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ పేరు వినని వాళ్ళు, వాగ్దేవి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి వాగ్దేవి విద్యా సంస్థలు మొదలుపెట్టడానికి కారణం అరుణ్ ప్రసాద్ స్నేహితుడు జగన్నాథం, అతని భార్య ఉమాదేవి. తీసుకున్న సాయాన్ని మర్చిపోయిన వాగ్దేవి వాళ్ళని దూరం చేసుకుని ఉమాదేవి చావుకి కారణమైంది. జీఎస్టీ విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు జగన్నాథం, ఉమాదేవిల కూతురు సరస్వతి తన ఆస్తిని అమ్మి 400 కోట్లిచ్చి వాగ్దేవి గ్రూప్ని నిలబెట్టింది. పేరుకి సంస్థలు వాగ్దేవివైనా దానికి నిజమైన యజమానురాలు మాత్రం సరస్వతి అనే ఇక చాలు, ఆపు. ఇది నేను కట్టుకున్న సామ్రాజ్యం, నా కష్టంతో నిర్మించుకున్న సంస్థానం. దీనికి నేను మాత్రమే యజమానిని, వేరే ఎవ్వరూ కాదు. చేసిన సహాయాన్ని
వడ్డీతో సహా తిరిగి తీర్చడానికి సిద్ధంగా ఉంటే అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన రాతలు రాస్తారా? నా స్టేటస్ ని నాశనం చేయాలని చూస్తారా? మ్యామ్, ఎవరో కావాలని మనల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ మీద డిఫమేషన్ కేస్, పరువు నష్టం దావా వేద్దాం. వాళ్ళు చెప్పింది అబద్ధమైతే నువ్వు ఎన్ని కేసులైనా వేయొచ్చు. తప్పు మనది కాదని వాదించొచ్చు. కానీ అందులో నిజాలే తప్ప నిందల్లేవు. మన లోపాలు పాపాలే తప్ప అసత్యాలు కావు. చాలా ఆపండి. వడ్డీతో సహా తిరిగివ్వడానికి డబ్బులు సిద్ధంగా ఉండడం అసత్యమా? ఈ నిజం తెలిసి కూడా ఆ అమ్మాయి తప్పించుకు తిరగడం అబద్ధమా? పెట్టుబడి ఉన్నంత మాత్రాన ప్రతి వ్యాపారంలో లాభం రాదు. కష్టం, తెలివితేటలు మాత్రమే ఈ స్థాయి, ఈ సంపద. నా స్థాయిని తగ్గించడానికి, నా సంపదని దూరం చేయడానికి ఆ అమ్మాయే ఇదంతా. ఈరోజు పేపర్లో వచ్చిన వార్త సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? కారణం ఎవరైనా సమస్య మొదలైంది ఆ అమ్మాయితోనే. అది రాజేసిన మంటతో ఇది చలి కాసుకుంటోంది. దానికి బుద్ధి చెప్తే ఆటోమేటిక్ గా శ్యామల సైలెంట్ అవుతుంది. అందుకే అన్నిటికన్నా ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాలి. ప్రీతి, మేము సరస్సును వెతకడానికి ఎంత ట్రై చేసినా సాధ్యం కాలేదు కదా మేడం. మీకు సాధ్యం కాలేదేమో గాని అసాధ్యం మాత్రం కాదు రాహుల్. దాని సంగతి ఎలా చూడాలో, ఎలా వేటాడాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. బట్ బిఫోర్ దాట్, పేపర్లో వచ్చిన న్యూస్ నిజం లేదని ప్రజలకి తెలియాలన్నా, ఈ వాగ్దేవి ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారన్న విషయం ఈ ప్రపంచానికి తెలియాలన్నా ఒక్కటే సొల్యూషన్. ఆగిన రాహుల్ ప్రీతిల పెళ్లి జరగాలి. మీడియా అందరి సమక్షంలో పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తాను. ఆ ఏర్పాట్లు చూడు తేజ.
సరే మ్యామ్. గ్రానీ లక్కీ ఏంటన్న సడన్ గా హాలిడేస్ ఇచ్చారా? నన్ను హాస్టల్ కి పంపించి అందరూ నన్ను మర్చిపోయారనమాట. రేపు లక్కీ పుట్టినరోజు మేడం. సారీ నాన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఏదో టెన్షన్ నుండి మర్చిపోయాను. రేపు నీ బర్త్డేని నేను గ్రాండ్ గా చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ గ్రానీ. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే. తాతయ్య హాయ్ లక్కీ. బాబాయ్ హాయ్. హాయ్. వనజ, ప్రీతికి కాల్ చేసి రేపు ఫంక్షన్ కి రావాలని చెప్పు. సరే మేడం. తేజ, మ్యామ్. ఇంట్లో సెలబ్రేషన్స్ అన్నీ లక్కీ పుట్టినరోజుతోనే మొదలవ్వాలి. మీడియాను కూడా పిలవండి. పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేద్దాం. ఓకే మ్యామ్. ఎవరో కావాలనే సరస్సుని వాగ్దేవి నుండి దూరం చేస్తున్నారు రాహుల్. ఆ దేవుడే మీ జంటను కలుపుతాడని ఆశిస్తే ఈ సమస్యలేంట్రా? హలో. హాయ్ ప్రీతి, వనజ హియర్. హాయ్ వనజక్క. ఏంటి సడన్ గా కాల్ చేశారు? రేపు మా లక్కీ బర్త్డే ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఓ యా ష్యూర్ అక్క. మన ఇంట్లో ఫంక్షన్ కదా, రాకుండా ఎలా ఉంటాను? రేపు నీకు గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటది? రాహుల్తో నీ పెళ్లి గురించి మాట మీడియా పర్సన్స్ ప్రెజెన్స్ లో డేట్ అనౌన్స్ చేస్తానన్నారు. ఓ గాడ్, నిజంగానా? ఇట్స్ సో ఎక్సైటింగ్. అరే ఏంటక్క ఇంత సడన్ గా? పేపర్లో ఏదో న్యూస్ వచ్చిందని మాట మీ డెసిషన్ తీసుకున్నారు. ఓ అవునా, సరే. ఏ ప్రీతి, వన్ మోర్ థింగ్. నా సర్టిఫికెట్స్ తో పని అయిపోయిందా? ఇంకా లేదక్క. ఆఫీసెస్ వెరిఫై చేయాలని చెప్పారు. సో ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్. ఫ్యూ మోర్ డేసా? ఏదైనా అర్జెన్సీ ఉందా? ఉందని గుంటకు చెప్తే వివరాలు మొత్తం లాగేస్తుంది. ఎందుకు వచ్చిందంట? సైలెంట్ గా ఉంటే మంచిది. హలో అక్క. యా ప్రీతి, అర్జెంట్ ఏమీ లేదు. నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకురా. నో ప్రాబ్లం. బాయ్. ఓకే బాయ్. మామ్, మామ్. ఏమైంది ప్రీతి? నా ప్లాన్ సక్సెస్ అయింది మామ్. పేపర్లో మనం ఇచ్చిన షాకింగ్ ఇన్ఫర్మేషన్ కి స్టన్నింగ్ రిజల్ట్ వచ్చింది. ఈ ఇష్యూస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాహుల్ కి నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే రేపు మా పెళ్లి గురించి మీడియా ముందు అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యారు. వావ్, గ్రేట్ న్యూస్ ప్రీతి. చాలా హ్యాపీగా ఉంది. నీ పెళ్లి కోసం ఇన్నాళ్ళ నుంచి వెయిటింగ్ ఇప్పటికి ఎండ్ అవుతుందన్నమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గ్రానీ, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఈరోజు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడు లక్కీ. స్పెషల్ గెస్టా? ఎందుకు వస్తున్నారు గ్రానీ? చాలా రోజుల నుంచి మన ఇంట్లో సాల్వ్ కాకుండా ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేయడానికి వస్తున్నారు. చాలా ఇంటెలెక్చువల్ పర్సన్. మనం చెప్పకుండానే చాలా విషయాలు కనిపెట్టగలిగే స్మార్ట్ డిటెక్టివ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను.
గ్రానీ డిటెక్టివ్ అంటే షెర్లాక్ హోమ్స్ లానా? అంతకంటే ఎక్కువ. అతని పేరు? ఆత్రేయ. ఆత్రేయ. హాయ్ అత్రేయ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అడిగిన వెంటనే నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీలాంటి గ్రేట్ పర్సనాలిటీ ఇంట్లో ప్రాబ్లం రావడం వెరీ బ్యాడ్. వీలైనంత త్వరలో సాల్వ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి మా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిస్ అయ్యింది. వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. యా మేడం, మీ నుంచి తప్పించుకున్న సరస్సుని నేను పట్టుకుంటాను. మీ ముందు నిలబెడతాను.